నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇవాళ మనతో ఉన్నారు. ముందే వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగురా అన్న? బాగున్నా, మీరు బాగున్నా? బాగున్నా అన్న. ఎట్లా నడుస్తుందన్న కాంగ్రెస్ పార్టీ? మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది. ప్రజాపాలన ఎలా ఉంది అని అంటే? ప్రజాపాలన మంచిగా ఉంది. ప్రజాపాలన బాగుందా? బాగుంది. కానీ బయట పబ్లిక్ అంతా తిడుతురు కదన్న. కొన్ని మంచి పనులు చేస్తే కొంతమంది అపోజిషన్ వాళ్ళు ప్రజలు తిడతలేరు, ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కాపాడుకోనికి తిడుతున్నట్టు. క్లియర్ గా పబ్లికే తిడుతురు అన్న. అంటే మా దృష్టికి రాలేదు అట్లా. ప్రజలు తిడుతున్నట్టు అంటే ప్రజలు తిట్టేది మీకు కనపడదని అంట. కనపడగా తిరుగుతాం మీ ప్రజలలో, మాకు తిడతలేరు. ఎక్కడ లీడర్ని పట్టుకొని తిడతలేరు అన్న. ఎవరైనా మాలాంటి విలేకరులు పోతే తిట్టకుండా వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, అందుకోసం మీరు తిడుతున్నట్టు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారినే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి గారినా? దేని గురించి? రేవంత్ రెడ్డి చేసిన హైడ్రా వల్ల హైడ్రా బాధితులు తిడుతున్నారు. రైతు బంధు రాక రైతు మీద రైతులందరూ స్కూటీలు ఇస్తామని చెప్పి మహిళలు తిడుతున్నారు. దేని గురించి? స్కూటీలు ఇస్తామని మోసం చేశారు కదా తెలంగాణ ప్రజలు. మోసం అయింది. 12 నెలలు అయింది. అన్ని ఒకటొకటి చేసుకుంటూ వస్తారు కదా. ఒకటొకటి చేసుకుంటూ వస్తలేదా? మీకు తెలుస్తలేదా? అన్నీ చేస్తున్నారు. రైతు బంధువు చేస్తున్నారు. హైడ్రా అంటే అన్యాయంగా చెరువులు కుప్పలు మూసేస్తుంటే దానికి కాడ ఇన్లీగల్ చేసిన దానికి హైదరాబాద్ కొడుతున్నారు. కానీ లీగల్ ఉన్న దానికి ఎవరు చేస్తారా? రైట్. నేను ఇంట్రడక్షన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ అని చెప్పిన. కానీ మీ మెడల్నేమో కాంగ్రెస్ పార్టీ కండవకు బదులు వేరే కండవకు ఒప్పుకున్నారు మీరు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. కాంగ్రెస్ ఇదంతా ఉన్నది కాంగ్రెస్ కండవలో. కాంగ్రెస్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అందరూ ఉన్నారు. సోనియా గాంధీ ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ఆఫీస్లోకి వచ్చిర్రు రాహుల్ గాంధీ. అన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలు లాలూ ప్రసాద్, ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు ఇక్కడ. రైట్. లాలూ ప్రసాద్ యాదవ్ అని అంటే యాదవ్కి వచ్చిందన్న. లాలూ ప్రసాద్ యాదవ్కు అంజన్ కుమార్ యాదవ్కు ఉన్న సంబంధం ఏంటి అసలు? మంచి మా కుల పెద్ద, మాకు సత్సంబంధాలు, రాజకీయాలు ఏమైనా కానీ సోనియా గాంధీకి దగ్గర సంబంధాలు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర సంబంధాలు, అలయన్స్ లో ఉన్నారు. మా ఇంటికి 4 సార్లు వచ్చిపోయాడు. మా అమ్మగారి పాదాభివందనలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన పాదాలు మేము ముఖ్య ఆశీర్వాదం. దానికి దీనికి ఏం సంబంధం లేదంట. అంజన్ కుమార్ యాదవ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడానికి లాలూ ప్రసాద్ యాదవే కారణం. 100% కారణం. ఎందుకు 200%? నేనే చెప్పినా కదా. మీకు దాకా ఎట్లా వచ్చింది? మీకు ఎట్లా తెలిసింది? అందరిపటికే తెలిసింది కదా. ఈవెన్ ఎంపీ టికెట్ రావడానికి కూడా ఆయన మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీ బ్యాక్ బోన్ లాలూ ప్రసాద్ యాదవే. కాంగ్రెస్ సోనియా గాంధీ దాకా కొన్ని దుష్టశక్తులు మా ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతే మేము పెద్ద ఆయన దృష్టికి పోతే ఆయన మీ పిల్లగాడు, మీ కాంగ్రెస్ పిల్లగాడు మంచోడు అని చెప్పడానికి అంత. కాంగ్రెస్ పార్టీలో పడని దుష్టశక్తులు కూడా ఉన్నాయా అంజన్ కుమార్ యాదవ్కు? 200% ఏడనైనా ఉంటాయి. ఒక 5 ఏళ్ళు చక్కగా ఉన్నాయా? ఉన్నాయి. మీకు కూడా దుష్టశక్తులు? 5 ఏళ్ళు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ను అడ్డుకునేది ఎవరు? ఏ నాయకుడు అడ్డుకుంటుండే ఎక్కువ? ఏ నాయకుని ఒక దుష్ట శక్తులు అంటే అందరూ బహువచనం మాట్లాడుతున్నాను, ఏకవచనం మాట్లాడుతున్నాను. అంటే చాలా మంది ఉన్నారు. ఒక్కరు కాదు, చాలా మంది. అంజన్ కుమార్ యాదవ్ గోతులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎవరన్నా పండ్లున్న చెట్టుకి రాళ్ళు కొడతారు. ఎండిపోయిన పండ్లు అంటే మీ పబ్లిక్ లో ఉండి ప్రజల పనులలో పొందుతుంటాం కదా. ఎలక్టెడ్ 2 సార్లు సికింద్రాబాద్ పార్లమెంట్ లో భారీ మెజార్టీతో యూనియన్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ నెగ్గిన వ్యక్తిని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అఖండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణని హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తిని. రాళ్ళు ఉన్నాయి, పనులు ఉన్నాయంటే ఇదే మేము చేసే వ్యక్తిగత కష్టకాలంలో కాంగ్రెస్ గట్టిగా నిలబడిన వ్యక్తులము. ఎవరు ఇంకా ఒక మనిషి పోరాటం బాగానే మేము పిలిస్తే 1 గంటలో 2000 మంది కాదు, ఎంతమంది అంతా వస్తారంటే అదే మా ఉన్నటువంటి పనులున్న. ఒక్కరు సింగిల్ మెయిన్ ఉంటారు కదా, ఒక్కరు రారు. కానీ ఫోజులు కొట్టుకుంటూ రాజకీయాలు చేస్తే వాళ్ళని. కాంగ్రెస్ పార్టీలో ఈ భజన పరులు, లేకపోతే డబ్బా కొట్టేటోళ్ళు, లేకపోతే జోకెటోళ్ళు ఉన్నారా? లీడర్లు ఉన్నారా? ఎక్కడైనా ఉంటారు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ముచ్చట ఎప్పుడు ఉన్నారా లేరా? ఎక్కడైనా ఉంటారు. కాదు, ఎక్కడైనా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో భజన పరులు కుటుంబంలో కూడా మంచి సంసారం జరుగుతుంటే దాంట్లో పుల్లలు పెట్టడానికి కొన్ని వస్తాయి. అట్లా అంతటా ఉంటారు. అంటే అంజన్ కుమార్ యాదవ్ కు పుల్లలు పెట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరో ఒక పేరు చెప్పరాదు? పేరు చెప్పము, మీ దృష్టికే వస్తుంది. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నా మీకు తెలిసింది కదా. మొన్ననే మాట్లాడినా కదా, బీసీ మీటింగ్ అయింది కదా, తెలిసింది కదా. అట్లా నేను ప్రజలలో ఉండే మతి అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా. ఎందుకు ప్రతిసారి ఈ అంజన్ కుమార్ యాదవ్ ఇంకొక పర్సన్ అందరు కలిసి కూడా రెడ్డిలను తిడతా ఉన్నారు మీరు? ఇగో ఏ పర్సన్ రెడ్డిలను తిడతలేము,
కులాన్ని మేము ఎప్పుడు తిట్టాము. వ్యక్తిగతంగా ఎవరైనా మాకు డ్యామేజ్ అయితే ఆ వ్యక్తికి మాట్లాడతాం. ఆ సామాజిక వర్గంకు వనం మేము సామాజికంగా ఉన్న వర్గానికి చెందిన వ్యక్తితో మాట్లాడతాం మేము. అంతేగాని ఎవరు అన్నం పుణ్యం జరిగిన ఆ కులానికి ఎందుకు తిరుగుతాం మేము? రైట్, ఇన్ని మాటలు చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీలో యాదవులకు పెద్దపీట వేసిరా లేకపోతే కిందికి దొక్కుతురా అంటే ఏమంటారు చెప్పరు మీరు? ఇప్పుడు యాదవ్లో సముచిత స్థానం లేదు, రాను రాను వస్తుందని మేము ఒప్పుకుంటారు. లేదు ఇప్పుడైతే లేదు. మా ముఖ్యమంత్రి గారు ఇస్తామని ఇప్పుడు ఉందా లేదా అన్న? లేదు, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కదా, ఇంకా ఉంది కదా సమయం లేదా? ఇస్తామని చెప్తున్నారు, రాలే కదా, ఇస్తామని చెప్తున్నారు. అది భవిష్యత్తు, అది భవిష్యత్తు అయితే లేదు, త్వరలో రాబోతుంది. ఇప్పుడైతే సముచిత స్థానం లేదు. సముచిత స్థానం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సముచిత స్థానం లేదు. ఒక రాజ్యసభ ఇచ్చిన దాంతో సరిపోదని మేము అంటున్నాం. ఓకే రైట్. రాజ్యసభ విషయానికి వస్తే మీ కొడుకేమో రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, మీరేమో మళ్ళీ పోరాటం చేస్తారు మంత్రి పదవి కావాలని. ఎంతవరకు కరెక్ట్? ఎందుకు కరెక్ట్ ఉండదు? ఎందుకు ఒకటే కుటుంబంలోకి ఇద్దరు ముగ్గురు మంత్రులు, ఇద్దరు ముగ్గురు రాజ్యసభలో, ఇద్దరు ముగ్గురు పదవులు కావాలి. ఇద్దరు ముగ్గురు ఎవరు? ఇద్దరు ముగ్గురు రెండు పేర్లు చెప్పి ఇద్దరు ముగ్గురు ఎవరు? నేను మా కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ సీట్ల గెలవలే, బీజేపీ సీట్లు గెలిచి వచ్చినాను, కష్టపడి వచ్చినాం, పార్టీని సంతనం చేస్తున్నాం. అట్లా మేము సాటికి సక్రిపోయి మాకు ఇవన్నీ వర్తించే తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎన్నో సక్రిఫైస్ చేసిన వ్యక్తులం. నడమంతరం అది ఎవరి గురించి కాదు. 30-40 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో. చార్మినార్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, చార్మినార్ అసెంబ్లీ ప్రెసిడెంట్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్గా నేను ట్రై చేసిన ఆ రోజులలో. ఢిల్లీకి 1600 మందిని దొరకపోయినా, ఎన్నోసార్లు 100 మందిని మేము థర్డ్ క్లాస్లో బయట ఢిల్లీకి వెళ్తుంటివి. కాంగ్రెస్ పార్టీ గురించి మేము ఎప్పుడు కూడా పివి నరసింహారావు ఉన్నప్పుడు బిట్టా గారు యూత్ కాంగ్రెస్ పార్టీ 1600 మందిని ఢిల్లీ తీసుకెళ్ళి ఓకే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి నాకని. ఇప్పుడు చాలా పోరాటం చేశారు పార్టీల పదవులు. నేను మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఇవాళ కేంద్ర మంత్రి ఉంటుంది. దానికి కూడా అడ్డంకులు సృష్టించారు కొన్ని దుష్టశక్తులు. ఎవరు ఆ దుష్టశక్తులు? దుష్టశక్తులు ఉన్నది అన్ని ఉన్నాయి, నీకు తెలవాలి. పేరు చెప్పరాదు రానా? ఈ పేరు చెప్తే చెప్పేటప్పుడు చెప్తా, అది కూడా సమయం దాని. అది నేను ఢిల్లీగా దేశానికే మంత్రి అవుతుంది. ఫస్ట్ టైమర్ మంత్రి అయ్యారు కదా నేను 2 సార్లు. సికింద్రాబాద్లో ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యాను చరిత్రలో చూసుకోని. అవును అవును. బండారు దత్తాత్రేయ కానీ, కిషన్ రెడ్డి కానీ, టి అంజయ్య కానీ, శివశంకర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ. అంజన్ కుమార్ యాదవ్ కాలేకపోయింది కదా, మంత్రి కాలేకపోయిందంటే దానికి చెప్తున్నావు కదా, 100% మంచి ఎదుగుదలని. ఇగో పాలలు ఉంటారు కదా, ఎదుగుదలని ఎదగనేకుండా ఉన్నారు అట్లా కలిగిరు. ఏమైతే వాళ్ళతో చేత కాదు, అయ్యేటోని గుంజాలి. అది కథ. అంజన్ కుమార్ గుంజుతున్నారు కిందికి. దేవుడు ఉన్నంత పక్షాన్ని అన్న అంజన్ కుమార్ యాదవ్ అంటేనే హైదరాబాద్ అంటేనే అంజన్ కుమార్ యాదవ్. అటువంటి లీడర్ ను గుంజే లీడర్లు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఎదురుగా రారు కదా. ఇంకకేం ఎదురుగా హైదరాబాద్ లో వస్తే 1 రంగంలో సిద్ధం ఉన్నాం ఫైట్ చేయని. ఇంకకేం చేస్తుంటే తెలియాలి కదా. అది నేను అనేది. కానీ ఇన్నేళ్ళ రాజకీయ చరిత్ర కలిగినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కు వెనకేం జరుగుతుంది, ముందు ఏం జరుగుతుంది, పక్కన అదే చెప్తున్నా. కొన్ని శక్తులు పనిచేస్తున్నాడు. ఎవరి పేరు చెప్పాలి కానీ దానికి మళ్ళీ ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తారు మీరు. దానికి ఆనవై ఒకరితో నీకు ఇట్లా అన్నాడని. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి. మొత్తానికి ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తుంది ఏంటంటే, క్లియర్ గా అంజన్ కుమార్ యాదవ్ ను తొక్కేటందుకు కొన్ని ఏం శక్తులు, అవి దుష్ట శక్తులు ఉన్నాయట. అదే విషయం చెప్తా ఉన్నాను. రైట్ అన్న, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం కోసం మా టీం కొన్ని ప్రశ్నలు సేకరించింది. అందులో ఏ ప్రశ్న అయినా మిమ్మల్ని అడగొచ్చా? మిమ్మల్ని ఏ ప్రశ్న అయినా అడగొచ్చా? అడగొచ్చు, కానీ దాని సమతమైన ప్రశ్న ఉండాలి. కచ్చిరి బిచ్చిరి చేసి నన్ను పరిశాన్ చేయకుండా దాన్ని అది చేయకుండా ఉండాలి. రైట్, పరిశాన్ ఏం లేదన్నా. తప్పులు తప్పులు బయటపడేటందుకే ఈ ప్రశ్నలన్నీ కూడా. ప్రతి ప్రశ్న కూడా మీరు అట్లనే కూర్చొని నిమ్మలంగా సమాధానం చెప్తారు. నిమ్మలంగా చెప్తాను. మనం స్టార్ట్ చేద్దామని. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీలో అన్ని మంచి జరుగుతుంది. ఈ కులగణన పేరుతోటి బీసీలను తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా? చేస్తలేదు. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో ఈ కులగణన జరపాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన సందర్భంలో
అనేక పంత్రాలలో అనేక కూడళ్లలో ఆయనకు విన్నపాలు రావడం జరిగింది. ఆ విన్నపాలు దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో బీసీలు ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి, పోస్టులు రావాలి, సరి అయిన వాళ్ళకు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ న్యాయం జరగాలని దాని మీద కులగణన చెప్తుంది. దానికి వేరే వాళ్ళకి బాధ ఎందుకు వస్తుందో నాకు అర్థమైతలేదు. అంత మంచిగానే ఉంది, అంత మంచిగా. కానీ ఆ కులగణన రిపోర్టే తప్పు అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్సీ ఒక ఆయన దాన్ని తలగబెట్టిండు కదా. ఇగో మా పార్టీ ఎమ్మెల్సీ ఆయనకి ఏమనిపించిందో తెలియదు, కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రానేమన్నా రేవంత్ రెడ్డి గారు నేను ప్రియతమ ముఖ్యమంత్రి, నేనేమన్నా పుష్ప హీరో ఆయన పేరు మర్చిపోవడానికి ఓకే సమయందా. ఆయన చిత్తశుద్ధితో అంతటితో ఆయన మేము ఎప్పుడైనా ఆయన రుణపడి ఉండాలి బీసీ కుల వర్గం. ఎందుకంటే పట్టుదలతో రాహుల్ గాంధీ ఇట్లా పట్టుదలతో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉండి ఈ కులగణన జరిపిస్తారు. కానీ ఈ కులగణనలో బీసీలను సంఖ్య తగ్గిపోయింది, ఇతర అగ్రవర్ణ కులాల సంఖ్య పెరిగింది. సకల జన సమ్మెలో వచ్చిన రిపోర్ట్ ఉంది, పాతది ఉందా మీ దగ్గర? దాంట్లో సమగ్ర కుటుంబ సర్వే, సకల జన సమ్మె కదా, సకల జన సమ్మె అది అలాగా సమగ్ర కుటుంబ సభ్య కుటుంబ సభ్య అది ఉందా రిపోర్ట్ మీద అడుగుతున్నా. మీరు బయట పెడతలేరు కదా, ప్రభుత్వం దగ్గర ఉంటది కదా. ప్రభుత్వం పెట్టిరు 51% చూపించిన బీసీలు పెట్టిరా అంటారు కదా. ఇప్పుడు 56% వస్తుంది కదా మేము చేసిన దాంట్లో. మీరు 56% తెస్తారు అంటే జస్ట్ 42% ఇస్తామంటారు అసెంబ్లీలో చెప్పింది కదా. అంటారు కదా అన్న, ఒకటో తారీఖు కాదు అంటారు, మీరే అంటారు చేస్తాము. రాహుల్ గాంధీ చెప్పింది వేదము, తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చింది సోనియా గాంధీ. అట్లనే కులగణన జరుగుతుంది, దానికి తగ్గట్టు రిజర్వేషన్లు జరుగుతాయి. కానీ కులగణన పైన మీ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మా పార్టీ చాలా మంది కూడా వ్యతిరేకిస్తారు దాన్ని. ఎవరు చాలా మంది? 2 పేర్లు చెప్పు నువ్వు. 2 పేర్లు ఏందన్నా, చాలా పేర్లు చాలా అవన్నీ పడని వాళ్ళు చెప్తారు, పడేటోళ్ళు ఎవరు చెప్తారు, పడేటోళ్ళు వాళ్ళు చెప్తలేరు. ఓకే అంతే. కులగణన జరిగింది, మీరు చేయరు, చేష్టం చేయలేరు, అది అన్నట్టుంది ఇది కథ. రైట్. మోదీని బీసీ కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా అన్న, మరి మోదీ ఓసీనా బీసీనా? అది మీకు తెలవాలి అన్నది మీరు కదన్నా, మీ పార్టీ నాయకుడు చెప్పింది కదా బీసీ అని. ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు అప్పుడు లేరు, పవర్ ఉన్నారు. ఇప్పుడు బీసీలో ఆకర్షించుకే బీసీలో మళ్ళీ ఏం చేసిండని చెప్పు అడుగుతున్నాను. అంటే మోదీ బీసీనా ఓసీనా చెప్పండి మీరు. అయినా బీసీ ఉన్నాడో లేదో కానీ అన్ని లక్షణాలు ఓసీ ఉన్నాయి. బీసీ ఉన్నాడో లేదో తెలియదు కానీ ఓసీ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అన్ని ఓసీ లక్షణాలు ఉన్నాయి. రైట్. తెలంగాణ ఓసీ లక్షణాలు అంటే బీసీలకు ఏది ఫేవర్ చేసే పని ఒక్కటి చేయలేదు ఇంతవరకు, అందుకోసం ఓసీ. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు బీసీ సీఎంను ప్రకటించుకోరు ఆల్రెడీ. ఎవరు? బీజేపీ వాళ్ళు. అది వస్తే కదా ఈశాన్యకే. అంటే రాదా, అధికారంలోకి రాదా బీజేపీ? ఎప్పుడు వస్తాయి? తెలంగాణలో అస్సలు రాదు. అస్సలు రాదు. ఏం చేస్తారు మీరు? రాకుంటే రాకపోతే కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్ చేసి కాంగ్రెస్ వద్దంటారు కదా, వచ్చిన పరిపాలన వద్దు కాంగ్రెస్ అని దండాలు పెడుతారు. ఎవరు? అది పడని అంటున్నట్టు, కానీ అట్లా ఏముండదు. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. నాకు ఎంతో మంది 10 ఏళ్ళ సముద్రం నీళ్లు పనికిరావన్న, ఉప్పు ఉండదు కదా, ఫిల్టర్ చేసి తాగొచ్చు. అట్లేం కాదు. ఫిల్టర్ చేసి తాగొచ్చా? అట్లా ఫిల్టర్ చేసాడు లేదు. సముద్రం కాదు, ఉప్పు ఉన్నంత మాత్రాన సముద్రం ఎండిపోతుందా? వర్షం ఎట్లకైనది సముద్రం. సముద్రం 10 కెనాల నీళ్ళే మేఘాలు తీసుకొని వాన పడుతుంది. అర్థం? వాన నీళ్ళే ఈ నీళ్లు సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, కృష్ణ జలాలు ఎటకైనా వస్తాయి. సముద్రందే మేఘాలు అయ్యి మేఘాలు పడతాయి కింద. రైట్. ఇవన్నీ మాటలు మీ వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తారా లేకపోతే మీరే మాట్లాడుతారా? నా వెనకాల ఎవరు ఉండరు, నేనే అంటూ ఓల్ అండ్ సోల్ మీరే. ఓల్ అండ్ సోల్. కానీ అంజన్ కుమార్ యాదవ్ ప్రతి మాట్లాడే మాట వెనకాల ఉండి ఎవరో పాదుగానే మాట్లాడతాడు అని అన్నది బయట ప్రచారం. ఇవన్నీ తప్పుడు మాటలు. నేనే మాట్లాడుతున్నా. నీకు ఇప్పుడు నువ్వు ఆయన ఇంకెవరు అన్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఆయన టు ఆయన మాట్లాడతలేదా? రైట్. రేవంత్ రెడ్డి గారి దగ్గర భజన బ్యాచ్ ఎక్కువైందా లేదా? సిఎస్ఆర్ను ఇగో ఎక్కువైందా లేదా అన్న? ఒక్కటే మాటలే చెప్పు. ఎక్కువైందని నేనే చెప్పినా కదా. నిన్న ఉంది కదా కష్టకాలం భజన. ఎవరు ఆ భజన? ఎవరు చెప్పండి. భజన అంటే అందరూ ఎవరు ఒక పేరు చెప్పాలి. ఒక పేరు నేను చెప్పేది ఏంటి? భజన పరువులు అంటే కష్టకాలం ఆయన ఎంబడి ఉండలేదు, ఇలా పవర్ రాగా చుట్టుకుని చెప్తున్నా. వాళ్ళు అప్పుడెక్కడ పోయినా నాకు ఆవేదన, అంతే. రైట్. ఈ ప్రయత్నాలన్నీ కూడా మీకు మంత్రి పదవి కోసమేనా అంటే? నేను కేంద్ర మంత్రి అవుతుంది, భారతదేశం మంత్రి అవుతానన్నా, 10 జిల్లాల తెలంగాణకు మంత్రి అవ్వడం మీద పెద్ద గొప్ప నాకు కావాలి.
గొప్పనా దేశానికి మంత్రి అయితే ఎందుకు ఇస్తలేరు మరి? రాజశేఖర రెడ్డి గారు ఉంటే దేశానికి మంత్రి ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయిపోయి ఉండే. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, క్రానికల్ అన్నిట్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. దాన్ని ఎవరు అదే దుష్ట శక్తులు గెలవరు, గెలిచినోని రానియరు. సికింద్రాబాద్ నడిబొడ్డులో గెలిచిన కదా 2 సార్లు, దత్తాన్న మీద గెలిచిన, ఎవరు కాంటాక్ట్ చేయలే కదా, గెలిచిన కదా. ఏ ఒక్కరి పేరు చెప్పాలి. అంటే మంత్రి పదవి ఎందుకు అంజన్ కుమార్ యాదవ్ కన్నా అంటే మా సామాజిక వర్గం మంత్రి పదవి ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ రాజ్యసభ ఉన్నారు కదా మీ ఇంట్లో నుంచే, ఇంకా మళ్ళీ మీకు మంత్రి పదవి మా అఖిల భారత అధ్యక్షుడు ఖర్గే గారు వాళ్ళ కొడుకు కర్ణాటకలో మంత్రి ఉన్నాడు. ఆ మాట చెప్తున్నా ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఉండదు చెప్పు. కష్టపడ్డాము, కష్టకాలం తెలంగాణ గురించి పోరాడి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మంచి రోజులు వస్తే మాకు మీరు ఉండాలి కదా, ప్రోటోకాల్ అనేది ఉండాలి కదా. తెలంగాణ ప్రోటోకాల్ ఉండదు కదా. ఉండాలి ప్రోటోకాల్ రావాలి. నా ముంగట ఉన్న వాళ్ళు అందరూ నాకు కావద్దా? నగర బోర్డు అంటున్నావు హైదరాబాద్ అంటే అంజన్ కుమార్ మళ్ళీ ఉండదు. అవునవును, దీంట్లో అయితే అతిశయోక్తి లేదు, నిజమే ఇదైతే. మళ్ళీ అన్నప్పుడు మాకు పవర్ ఉండాలి కదా. రైట్. లేకున్నప్పుడు ఉన్నాం 10 ఏళ్ళు ఉట్టగలేమా? ఇప్పుడు అందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చరిత్రలో ఉండాలి కదా ఏదైనా. అంజన్ కుమార్ యాదవ్ అనే మంత్రి కేంద్ర మంత్రి ఉండే అన్నట్టు వస్తుండే. బ్యాడ్ లక్ జస్ట్ మిస్ అయిపోయింది. దుర్మార్గుల పనికి ఇట్లా అయింది, దుష్ట శక్తుల పనికి ఇట్లా అయింది. కేంద్ర మంత్రి ఇప్పుడు సెకండ్ టైం ఎంపీ అయినాడు. ఫస్ట్ టైం బలరాం నాయక్ ఫస్ట్ టైం అయినా అయినాడు. మా పగల్లో ఉన్న సర్వేసత్నారాయణ నేను నడిబొడ్డులు ఉన్నా కదా. కావాలి కదా. రైట్. ఓకే అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు. తెలంగాణ కోసం జర కష్టపడ్డారు. కాదు, చాలా కష్టపడ్డారు. రైట్. సరే, చాలా కాన్స్టిట్యున్సీలో అన్ని కులాలు ఉన్నాయి, సెటిలర్స్ అన్ని ఆంధ్ర వాళ్ళు. అయినా కానీ నేను సాక్రిఫైస్ చేసి పోరాడినా కదా. తెలంగాణ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుంటే 2 నెలలు కాంగ్రెస్ ఒరిజినం రోజు జై తెలంగాణ జై. ఎవరున్నా కేసీఆర్ ఉన్నాడా? అసలు తెలంగాణ ఉద్యమాన్ని లేకపోతే తెలంగాణను రాకుండా అడ్డుకున్న నాయకులు ఫుట్బాల్ ఆడతామయ్యా, 2 వంటలు ఆడతారు, 1 గోల్ కాకుంటే డ్రానే అవుతుంది కదా. వీళ్ళందరూ ఎన్నేళ్ళ నుంచి ఆ గోల్ కొట్టింది ఎవరు? మేము ఎంపీలం, కాంగ్రెస్ ఎంపీలం. సరే అన్న, తెలంగాణ రాకుండా అడ్డుకున్న నాయకులు ఎవరు అసలు? తెలంగాణ అడ్డుకున్న నాయకులు ఎవరో వాళ్ళకి తెలియాలి. కొంతమంది చాలామంది ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ఉండే ఆ రోజులు. ఇవన్నీ వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పరు. సమయం వచ్చినప్పుడు చెప్తాం, ఇంకా రాలేదు సమయం. అది మేము అందుకంటే ప్రాక్టికల్గా ఉన్నాం కదా. మాకు కూడా కొంత పెద్ద నాయకులు పిలిచి చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం టైంలో పిస్తోల్ పట్టుకుని పోయిండు, అందుకోసం అని చెప్పేసి. పిస్తోల్ పట్టుకుపోయి? రేవంత్ రెడ్డి. ఎవరి మీదకి? ఏదో వ్యాన్ లో పోతారు కదా, వీడియో ఉంటది. ఎవరి మీదకి పోయిండు? తెలంగాణ ఇవ్వద్దని పోయిండా? తెలంగాణ ఇవ్వాలని పోయిండా? నాకైతే ఇది నువ్వు ఇలా ఫస్ట్ టైం వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైం వింటారా అన్న? కానీ చాలా తెలుగుగా మాట్లాడుతున్నా మీరు. ఎందుకు తెలుగు? ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఓకే, సరే అన్న. అంటే మీ మనసుకు తెలిస్తే సరిపోతుందిలే. మీ మనసుకు కూడా తెలిస్తే సరిపోతుంది ఎవరు అన్నది. నిజంగా మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా అన్న కాంగ్రెస్ పార్టీలో? సాటిస్ఫైడ్గా ఉన్నారా? సాటిస్ఫైడ్గా ఉన్నాం. ఎందుకు ఉన్నాము? మెల్లగా వస్తుందన్న మాట. ఉన్నాము. కొన్ని తవ్వకలు ఉన్నాయని చెప్తున్నాం కదా. ఉన్నాయి. ఫుల్ఫిల్ సర్టిఫైడ్ లేవు. తగ్గింది అంటారు. తగ్గింది. ఎట్లయితే సాటిస్ఫాక్షన్? ఇప్పుడు మీ 2 అన్నదమ్ములు ఉద్యోగం చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. నీకు ఒక్కొక్క జీతం ఇచ్చి 2 పని చేస్తే ఆయనకి జీతం ఇవ్వాలి కదా. మళ్ళీ కొడుకుకి ఇచ్చిన నాది సంబంధం. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎలక్టెడ్ మషీరాబాద్ నుంచి ఆడి డాక్టర్ లక్ష్మణ్ మీద సెకండ్ పోస్ట్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని మీద సెకండ్ వచ్చిండు. ఆ కాలైన ఎమ్మెల్సీ రాజ్యసభ కూడా బడుగు లింగయ్య యాదవ్కి ఇచ్చిర్రు. మా దగ్గర సేవాదళ అధ్యక్షుడు ఉండే కేఎం ఖాన్ అని, ఎంఏ ఖాన్ సాబ్ సేవాదళ అధ్యక్షుడు, ఆయనకు 2 సార్లు ఇచ్చిర్రు. మళ్ళీ భాస్కర్ పద్మశాలికి ఇచ్చిర్రు, గాంధీమోలు ఉండే ఆయనకు ఇచ్చిర్రు. వాళ్ళు ఎప్పుడు జెండా పట్టలే కాంగ్రెస్ పార్టీకి కాలి సేవాదళ సింగల్ మెయిన్లకు. ఇక్కడ మేమంతా పార్టీ గురించి నిరంతరం పోరాడుతున్నాం కదా. రైట్, పోరాడుతున్నాం కాబట్టి మాకు పదవులు కావాలంటే 100%. రైట్. ప్రజాభవన్లో మీకు వి హనుమంతరావుకు ఎక్కడ జరిగింది, ఎక్కడ వాగ్వాదం జరిగింది, ఏ విషయంలో జరిగిందంటే? ఏ విషయంలో జరిగిందంటే, నేను అన్ని కులాల పేరు చేసి పద్మశాలీలు, గంగపుత్రులు, గౌడ్స్ అని చెప్తున్నా, యాదవులం కూడా ఉన్నాయి ఇక్కడ అని అన్నది. యాదవులు మర్చిపోతున్నంటే, మీదేంద్ర మీదేంది
మీకే కావాలన్నా రాజ్యసభ మీకు అన్నీ కావాలంటే అన్నీ ఏమైంది చంద్రబాబు మరి అప్పుడు అలా అన్నీ ఏమైంది నువ్వేం నీ రాజ్యసభ ఇస్తే ఇంట్లో కూర్చుని నువ్వు తెచ్చియాలి కదా ఇచ్చిరు రాహుల్ గాంధీ డిసిషన్ ముఖ్యమంత్రి గారు పంపిస్తే అది అయింది దానికి అప్పుడు ఎమ్మెల్సీలు మీద చాలామంది ఎన్ఎస్ఏలు ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అయిండు బల్మూరి వెంకట్ అయిండు కొడుకు రాజ్యసభ అయితే యాదవ్లో ఖాళీ కదా ఇచ్చిండ్రు ఇస్తే దాన్ని మీకు ఎందుకు అభ్యర్థన అని అడుగుతున్నా ఆయన 3 సార్లు అయిండు కదా 3 సార్లు ఎందుకు అయిండు మళ్ళా అని దాని మీద ఆయన అడిగిన 3 సార్లు అయినా ఒకసారి ఎమ్మెల్సీ అయిను హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ పార్లమెంట్ వెళ్ళాడు అది పోయింది ఎంఐఎం చేతులకు చంద్రాయణ గుట్ట వెళ్ళాడు అది ఎంఐఎం చేతులకు అక్కడ నల్గొండ పార్లమెంట్ కొట్లాడు అది అంబర్పేటలో 4 సార్లు కొట్లాడిను మేము ఒక్కసారి మేమందరం కలిసి నాకు ఒకసారి గెలిపించినాం పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు మంత్రి అయ్యాడు రాజ్యసభ అయ్యిండు ఆడికేసి రైట్ ఈ ఎంఐఎం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఎంఐఎంకు అంజన్ కుమార్ యాదవ్కి ఏంది సంబంధం ఏం సంబంధం లేదు ఎందుకు బాగా క్లోజెస్ట్ రిలేషన్షిప్ ఉంటుందట కదా మీకు నువ్వు కోజేస్తుంటే నేను గెలుస్తుంటే కదా మొన్న వాళ్ళు ఎంటీ చేసారు అంజన్ కుమార్ యాదవ్ కానీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఇంతగానో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అంజన్ కుమార్ యాదవ్ హవా ఎందుకు నడుస్తుంది మరి హవా అంటే మేము దాదాగిరి హవా కాదు మాది దాదాగిరి అభిమానాలతో ఉంటాం మేము దాదాగిరి దాదాగిరి కాదు మాది దాదాగిరి మల్ల యోధులు రెజ్లర్స్ మేము మా కుటుంబం అంతా రెజ్లర్స్ కుస్తీ పోటీలు చేస్తాం మా అన్నదమ్ములు అందరం మా బావమరుదులు మామలు అందరం కూడా మళ్ళీ రెజ్లర్స్ కానీ ఎంఐఎం పార్టీకి అంజన్ కుమార్ యాదవ్కు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది అని బయట ప్రచారం అభినవ సంబంధం ఏం లేదు వాళ్ళు ఎవరికి అభిమానం ఉండరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఏ వ్యక్తికి ఉండరాళ్ళు పవర్ ఎవరు ఉంటే ఆ పవర్తో ఉంటారు రైట్ టీపీసీసీ విషయంలో రేవంత్ రెడ్డికి బాగా సపోర్ట్ చేసిన అంజన్ కుమార్ యాదవ్ కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ టీపీసీసీ ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ను పట్టించుకోవట్లేదు ఎందుకు అట్లా అనకు పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు ఎందుకు పట్టించుకుంటుంటే ఏం చేయాలి చెప్పు మీరే కోరుకుంటారు కదా మంత్రి కావాలి లేకపోతే ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కావాలని రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న హైకమాండ్ ఉంది కదా మనకు ఉందా లేదా నాకు తెలియదన్నా ఉందా లేదా మీరే చెప్పాలి లేదా ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదని ఉండకపోవడం ప్రాంతీయ పార్టీకి ఉండదు బీజేపీకి లేదా హైకమాండ్ కిషన్ రెడ్డి ఇచ్చేస్తారు అందరికీ అట్లా రైట్ కానీ అంజన్ కుమార్ యాదవ్ను కంట్రోల్ చేయాలి గుప్పిట్లో పెట్టుకోవాలి కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు రాజ్యసభ ఇచ్చిరా గుప్పిట్లో పెట్టుకునేటంత అంత ఏం కాదు నేను ఎలక పిల్లనా గుప్పిట్లో పెట్టుకొని అట్లేముండదు పులిపిల్ల 100% పులిపిల్ల నాన్న పులి ఎవరి మీద అది పులి అంటే దాదాగిరి పులి కాదు పులి మన రెచ్చగొడితే ఊకం యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇవ్వండి మర్యాద తీసుకొని మర్యాద తప్పితే మేము మర్యాద తప్పుతాం గివ్ రెస్పెక్ట్ అదే కదా అంతే 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 అదే మన దగ్గర ఎవరు జోలికి పోము ఆ జోలికి వస్తే ఊపం అసలు తెలంగాణకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని అంజన్ కుమార్ యాదవ్ అనుకుంటున్నాం తెలంగాణకు ఏం చేస్తే బాగుంటే అన్ని కులాలకు అందరికీ సరి అయిన సముచితమైన న్యాయం జరిగి అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అందరికీ జరగాలి కదా పవర్ అనేది అందరూ ఉండాలి కదా పవర్లో వచ్చినప్పుడు రైట్ అంజనన్న హైదరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్కు ఆల్టర్నేటివ్గా ఇంకో లీడర్ను కాంగ్రెస్ పార్టీ వెతుకుతుందా అది మా దృష్టికి రాలే అది జరగని పని అంజన్ కుమార్ యాదవ్ కానీ అంజన్ కుమార్ యాదవ్ తెచ్చి ఇంకోని పోల్స్తా అంటే కాదు రేవంత్ కానీ తలసాని శ్రీనివాస్ను లేపేటందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అని అన్నది బయట ప్రచారం జరుగుతుంది మా దృష్టికి అయితే రాలే చేసినా ఎవరు కాదు మేము క్యారెక్టర్ ఉన్న మనుషులము కాంగ్రెస్లో పుట్టిన నుంచి కాంగ్రెస్ మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ ఇక ఎవరు వస్తురా వాళ్ళ గురించి ఆలోచించి మా స్థానం మాకే ఉంటుంది సమझ షేర్ బుక్కా రాయంగా మగర్ घास नहीं खाएंगा అర్థమైందా ఆ సిస్టమ్ మాది ఓకే ఈ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బాగా వినిపిస్తున్నాయి కదా దాని వెనుక ఉన్నటువంటి అసలైన కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటారు లుకలుకలు అంటే ఏంది నాకు అందరి మధ్యలో సఖ్యత ఉన్నదా కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్యలో సఖ్యత ఉంది నడుస్తుంది సర్కారు కానీ రేవంత్ రెడ్డి లేస్తదాలు కుర్చీ గుంజుకుందామని మంత్రులు చూస్తారా లేదా అట్లా ఉంటుంది ఏం లేదు నేనేం చెప్పరన్నా నిజమే చెప్తున్నాను అట్లా ఏం లేస్తే ఇప్పుడు
ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆశ నిమిత్తం ఉండదు, అతి ఆశ ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళది ఆశనా అత్యాశనా? ఏం కావాలని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న మంత్రులది వారి అభిప్రాయం, వారి నియతు. అది దాన్ని సక్సెస్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసి భగవంతుడు. అంటే నియత్ ఉందంటారా లేదంటారా? నియత్ ఉన్నదా లేదా అది మీ దృష్టికి రావాలి. మాకైతే లేదు. మా ముఖ్యమంత్రి గారు మంచిగా పని చేస్తారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రి మంచిగా పని చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఆయన ఆధ్వర్యంలోనే కదా. మన ఇప్పుడు అనొద్దా మన ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరు కొట్టాలి? పక్క ఇంటి భజన కొట్టాలా? అంటే భజన కొడుతురా ఇప్పుడు? ఒప్పుకుంటారా? అలా కొట్టాలా అని అడుగుతున్నా. ఇప్పుడు భజన కొడుతురా? మళ్ళీ నువ్వు భజన కదా హకీకత్ చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంతేనా? ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి అని బాగా వినిపిస్తుంది. మీరు ఏమంటారు దీనికి? అట్లా అసలు ఏమీ లేదు మా దృష్టికి. అట్లా అసలు ఏ ఒక్కరికి కనిపించలేదు. ఏ ఒక్కటి మీ దృష్టికి వస్తే నాకు తెలియదు, కానీ మా దృష్టికి అయితే రాలేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏమన్నా కూల్చే అవకాశాలు ఉన్నాయా? ఇవో దుర్బుద్ధి ఎట్లా ఉన్నది వాళ్ళకి దుర్బుద్ధి. బీజేపీ వాళ్ళు ఏడ చేసి చక్కగా గోవాల ఎమ్మెల్యేలు గుంజుకొని ఆడ ప్రభుత్వం చేసిరు, మణిపూర్లో అవలగొట్టి ఆడ చేసిరు. ఎక్కడ చేయలే వాళ్ళు. ఈ మహారాష్ట్ర ఏక్నాథ్ సిండేని తయారు చేసి ఆడ చేసిరు. వాళ్ళు చేస్తారు ఆ పని. వాళ్ళ దుర్బుద్ధే ఉంది. ఇప్పుడు అవకాశం ఉందంటారు మీరు? ఉందా తెలంగాణలో కూడా? మీకు ఎక్కువ తెలియదు వాళ్ళు, ఎందుకంటే మీరు 4 ఇండ్లు తిరుగుతాం, మేము ఒకటి ఇంటి కాడ ఉంటాం కదా. మీకు తెలుస్తుంది ఎవరు ఏం చేస్తుంది ఏం చేస్తుంది సమయం. అందుకోసం వాళ్ళ దుర్బుద్ధి ఉంటుంది. 4 ఇండ్లు తిరుగుతారంటే దేనికి అర్థం? అట్లా 4 పొలిటిక్స్ ఇంటికి పోతారు మీరు. మేము కాంగ్రెస్ వాళ్ళు దగ్గర ఉంటాం, కమ్యూనిస్టుల దగ్గరికి పోతారు, అన్ని దేశంలో ఎన్ని పార్టీల దగ్గరికి పోతారు మీరు. అట్లా అంటున్నా, వేరే విధంగా అనుకో. రైట్, ఓకే. ఇప్పుడు ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీకి వెళ్ళి వాయిస్ వినిపిస్తాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీకి పోవడమే బంద్ చేసిండు. ఎందుకు? దాని వెనక ఏం జరిగింది అని అంటే ఏం జరగలేదు. ఇప్పుడు పోతా, మళ్ళీ పోతా. ఇప్పుడు పోతుర్రా? పోతా, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పోతా. కానీ సమస్య ఉన్నప్పుడే పోతారు కదా. సమస్య ఉన్నా లేకున్నా పోతామ్మా. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి తెలంగాణ ఆమె దండం పెట్టుకొని వస్తాం. ఎప్పుడైనా అంజన్ కుమార్ యాదవ్ కు పోవాలనుకుంటే సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి దండం పెట్టుకునే అవకాశం ఇస్తారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఎన్నిసార్లు కలవద్దామన్నా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకు? అవన్నీ మీకు అపనిందలు, తప్పుడు వార్తలు వస్తున్నట్టునే. మీకు రాహుల్ గాంధీతో కలిసి వచ్చింది, మొన్న అర్ధగంట కూకుండా వచ్చింది రాహుల్. నిజమా? లేకపోతే అట్లేం ఏముంది ఆయనతో? ఆయన వ్యక్తిగతంగా ఏముంది, మీరు సృష్టిస్తారు. ఆయన అంటే రాహుల్ గాంధీ చాలా అభిమానిస్తాడు. మా సీఎం తెలంగాణలో కులగణన చేసిందని పొగుడుతుండగా పార్లమెంట్లో చెప్పలే 2 సార్లు వినలేవాను. అమారా హిందుస్థాన్లో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే చేసిందని చెప్పిండు 2 సార్లు. మా స్టేజ్ మీద చెప్పిండు, ఢిల్లీ స్పీచ్లో కూడా చెప్పిండు. అట్లా ఏం విభేదాలు ఉంటాయి? ఎందుకు ఉంటాయి? ఏం లేదంటారు. ఏం లేదు. ఓకే, మంచిగానే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మంచి టర్మ్సే ఉన్నాయంటారు. మంచి టర్మ్స్ ఎప్పటికి ఉన్నాయి. మీరు పెద్ద లీడర్ అని అంటారు. మీ కుటుంబ సభ్యుల కోసం కాకుండా రాజకీయంగా ఇంకెవరి ఎదుగుదల కోసం అయినా మీరు ప్రయత్నాలు చేసిర్రా? అంజన్ కుమార్ యాదవ్ గారు ఎవరు వస్తే వాళ్ళకి నేను చేసిన. ఎవరు చేసిరు? ఏ లీడర్ తయారు చేసిరు? ఏ ఒక్క పేరు అని చెప్పాలి. ఒకళ్ళు చేస్తే నేను నగర కాంగ్రెస్లో ఉన్నప్పుడు అందరి కార్పొరేటర్ నా చేతుల మీద వంచిన. నేను నగర అధ్యక్షుడు కావడానికి ఎంఎస్ సత్యనారాయణరావు గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మా అధ్యక్షుడు ఉండే. ఆయన ఉన్నప్పుడు నేను అన్ని సిటీలో కార్పొరేట్ సీట్ అందరికీ ఇప్పించిన. నేను ఎందుకు సాయం చేయలేదు? రైట్. ఇంకో ప్రశ్న ఏంటి అని అంటే, ఈ మధ్య జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ మీ బంధువు లలిత్ కుమార్ యాదవ్తో సహా అంతా ఓడిపోయారు. ఏం జరిగింది అసలు? ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయారు యూత్ కాంగ్రెస్. అట్లేం లేదు. గెలిచిరా? గెలవలేవు. జనరల్ సెక్రటరీ అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు. ఆయన చాలా ఓల్డ్ సిటీలో ఒక చాలా ఓడిపోతే ముస్లిం ప్రాబ్లం ఉన్నాక వాళ్ళ క్యాండిడేట్ గెలిచిరు. దాంట్లో ఏముంది, కాంగ్రెస్లో గెలుపుకోవటం ఉంటాయి. మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు గెలుస్తాడా? గెలవదా? ఓకే. గత జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ముషిరాబాద్ పరిధిలోని ప్రతి కార్పొరేటర్ టికెట్ కోసం మీరు 5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజమా అబద్ధమా? నేను 10 సంవత్సరం ₹1 కోటి చందాలు ఇస్తాను. నాకు 5 లక్షలతో నేను ఎందుకు కక్కుర్తి పడతా? ₹1 కోటి నేను దానం చేసి దాన ధర్మాల గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, రంజాన్, బక్రీద్, బోనాలు, గణేష్, ఎన్నో
అందిస్తాను. నాకు 5 లక్షలు ఎందుకు ఖర్చు? అదే జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు కార్పొరేటర్లకు ప్రచారం చేయడానికి పోయి ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయి. ఈడ మేము ఎందుకు గెలిపి గీడని ఉన్నది అసలైన ప్రశ్న. మేము 5 ఏళ్ళు కష్టపడతాము. ఈ బీజేపీ నాయకులు వాళ్ళు వస్తారు, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడబెట్టి పోతారు. హిందువులు అంతా ఒక పక్షం, ముస్లిం అంతా ఒక పక్షం. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీకి ఎవడేస్తారా ఓటు? గట్లయితుంది. ముఖ్య కారణం అది. పనిచేయరాలు ఖాళీ జై జై మాత, భారత్ మాత, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్ అంటే మేము జై శ్రీరామ్. జై జై భారత్ మాత అంటలేము, మేము పాకిస్తాన్ మాత అంటున్నామా? కాకపోతే అది ఒకటి ఉంది సెంటిమెంటల్, అది చేస్తారు. సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాడా మోదీ? ఇచ్చిండా అని మీకు అడుగుతున్నా. ఖాళీ ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్ పోతారు. భాగ్యలక్ష్మి టెంపుల్ కట్టించింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి ఆయనలో అలా దాన్ని లేపేస్తే ఆయన పెట్టించిండు. వీళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఫినిషింగ్ చేసి ఏమనంటే భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ కాడ పోయి కసం కాతం అది అని అంటారు. మా వాళ్ళు పోయిన రాలేదు. అప్పుడు చెప్పింది కదా రేవంత్ రెడ్డి గారు, భాగ్యలక్ష్మి టెంపుల్ దాన్ని గుర్తింపు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని కులగొట్టగా చూసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు వచ్చి రెడీమేడ్ వండి పెట్టిన దాంట్లో వచ్చి భజన కొడతారు వాళ్ళు. అంతే 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 వాళ్ళు చేసింది ఏముండదు. రైట్. ఇంకో ప్రశ్న, మీ నియోజకవర్గానికి చెందిన ఏ లీడర్ను కూడా గాంధీ భవన్కు వెళ్ళేందుకు, అక్కడ లీడర్లను కలిసేందుకు మీ అబ్బాయిలు అనుమతించరంట, నిజమేనా? అవన్నీ అబద్ధాలు. మేము అనుమతించినంటే ఇంక వేరే అనిపోయింది. మేము వెంబడే దొరకం పోతాం. వాళ్ళు మేము లేకుండా ఆడనే ఉంటారు వైద్యుడు. అట్లా ఉంటే అపనిందలు పెట్టడానికి కొన్ని చుట్ట లీడర్లు ఇవన్నీ మీకు గల ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాకెందుకు ఆడ ఏం చేస్తారు? ఆడ ఏమైనా ఉందా? అంతేనా? ఎందుకు రమణీయం గాంధీ మనకు? వాళ్ళు వస్తారు. వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? అదే కదా, గిట్టని వారు ఇవి అట్లా చిన్న చెప్తూ ఉంటారు. రైట్. వైఎస్ఆర్ హయాంలో మీరు లీడర్గా ఎదిగారు. అయినా మీరు రెడ్డి కమ్యూనిటీపై ఆరోపణలు చేస్తుంటారు. రెడ్డి నాయకుడు టికెట్ ఇవ్వడం వల్లే గెలిచారని, మీకు సొంతంగా గెలిచే శక్తి లేదని కొందరు వాదిస్తున్నారు. దీనికి వారికి ఏం సమాధానం ఇస్తారు అంజన్ కుమార్ యాదవ్? రెడ్డి సామాజికం ఏ రెడ్డి సామాజికం? వైఎస్ఆర్ వల్లనే మీరు నాయకుడిగా ఎదిగిరా? వైఎస్ఆర్ నాకు ఇవ్వలేదు నాకు టికెట్. ఎవరి వల్ల మీకు ఎలివేషన్ చెప్తున్నా? ఎవరి వల్ల మీకు ఎలివేషన్ వచ్చింది? ఎంఎస్ సత్యనారాయణ వాళ్ళు. ఆయన జిల్లా అధ్యక్షుడు చేసిరు. ఆయన వల్ల వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఆయన లీడర్గా ఎదిగింది. అయితే మీరు వైఎస్ఆర్ హయాంలోనా కాదా? అయింది, ఎదిగినాము. టికెట్ ఇచ్చిన మాత్రం ఓడిపోతారని నాగేందర్కి ఇచ్చిన టికెట్ నాకు ఇవ్వలే. వైఎస్ఆర్ నాగేందర్కి ఇచ్చిండు. ఆయన పార్టీ వదిలేసి బీజేపీ బీఆర్ఎస్లకు పోయిండు, టీడీపీలకు. అక్కడి నుంచి పోటీ చేసిండు. ఈడ కొట్లాడమంటే ఎవరు పోలే. కేశవరావుని అడిగారు, శివశంకర్ని అడిగారు, అదే హనుమంతరావుని అడిగారు, అందరిని అడిగారు. అరే దత్తాత్రేయ మంగళ వీడియోలు ఆడతాడు, 100 కోట్లు ఉన్నాయి. ఆడు మంగళ పనికి పోతాడు, జీరోదేశం అయితే పోతాడు, అదైతే తొట్టలు వేస్తే పోతాడు, అన్నగడ్డ ఆడతాం అన్న నాయకులు ఇల్లు పడ్డాము. రెడ్డి నాయకుడు అంటే ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు తిడతారు మరి? మీరు రెడ్డి నాయకులను ఎందుకు తిడతారు? రెడ్డి నాయకులను ఎవరిని తిట్టి ఏడో తిట్టింది చెప్పు. నేననేది ఆయన టు ఆయన కొట్లాడతాం. ఇట్లా బయట నాయకులను తిట్టే అలవాటు లేదు మాకు. ఓకే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సనత్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రవీందర్ గౌడ్ నుంచే సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని నోమల ప్రకాష్ గౌడ్ నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు సవాలే లేదు. డబ్బులు వసూలు చేయలేదు. సమయం డబ్బులు ఎందుకు చేస్తారు? అంటే పార్టీకి పని చేస్తే పార్టీకి పని చేసి ఖర్చు పెడతాం. ఆయన ఎదగాలని ఆయన చెప్తాం. కానీ మేమే డబ్బులు ఇచ్చారు అమ్మారు వీళ్ళు? ఎవరు ఇవ్వలే. క్లియర్ అన్నా? క్లియర్. ఓకే, రైట్. అసలు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ ఫహీం ఖురేషీనా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఫహీం ఖురేషీ ఎక్కడికి వెళ్తే అక్కడికి అనిల్ కుమార్ కూడా వెళ్తుంటారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. వెళ్తుంటే దోస్తానీలో పోయిండొచ్చు, కానీ దానికి ఎక్కడ వెళ్తే అక్కడ అంటే ఏమన్నట్టు? ఫహీం ఖురేషీ ఏడికి పోతే అనిల్ కుమార్ యాదవ్ పోవాల్సిన అవసరం ఏముందంటారు? ఎప్పుడు పోయిందంటారు? జనరల్గా ప్రతి అది నా దృష్టికి అయితే రాలే. మీ దృష్టికి వస్తే ఒక మైనార్టీ నాయకుడు దోస్తానీలో ఉంటే తప్పని అంటలేరు. కానీ తప్పంటే చెప్పు. తప్పనంటే ఎవరు అంటలేదు. దూరం ఎట్టుంటుందంటే ఎవరన్నా మంచిగా అనిపించి నువ్వు నీతో మడ్డ రాకుండా పోతావు వాళ్ళ ఇంటికి పోము. అట్లనే దోస్తానీలో నెంబర్ తిరిగితే తిరుగుతుండొచ్చు. దానికి తప్పు ఉందా అంటున్నా. రైట్. ఓకే. అసలు అంజన్ కుమార్ యాదవ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాదవ్లకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో.
మంత్రివర్గం రావాలి. ఈ స్వాతంత్రం వచ్చింది నుంచి ఇప్పుడు సరే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మంత్రి కావాలని కోరికతో ఉంది, అవునా కాదా? 100% చెప్తాను. ఇప్పుడు యాదవులకు లేదనా, లేకపోతే యాదవులకి ఇస్తా అని చెప్తే నేను ఊకుంటా. చిలపూరి యాదవులకు ఎవరికైనా ఇస్తే ఊకుంటారా మీరు? యాదవ్ బయటి పార్టీ నుంచి కాదు, మా సొంత పార్టీలకి. మీ సొంత పార్టీలకి ఇస్తారు ఎవరికైనా? సీనియారిటీని బట్టి సిస్టమేటిక్ ఇవ్వాలి ఎవరికైనా. ఎట్లా చూడు అంజన్ కుమార్ యాదవ్ రావాలంటే దాన్ని ఉండాలి. ఇప్పుడు ఉంటది కదా, ఇప్పుడు మెరిట్లో ఉన్నోళ్ళు ఉండరు, థర్డ్ క్లాస్ మెరిట్ లిస్ట్ లో తీసి ఇవ్వాలంటారు అంతే. మీరు కూడా లెక్క లేరు ఉంటే నా పేరే వస్తుంది అని చెప్పి అట్లా అంటే నేను పీసీసీ కావాలి. అయినా తృప్తి ఉన్నగా మహేష్ కుమార్ గౌడ్తో లేమా పిలిచి బగ్గి మీద జులుసు తీసి పగిడి పెట్టి జులుసు తీసినాం. అట్లా అంటే తీసినాం కదా, సన్మానం చేసినాం పెద్ద ఎత్తున. మళ్ళా మహేష్ కుమార్ ఆ జగలో నేను కావాలి 2 సార్లు ఎంపీని, అవునా కదా? బాధ ఉందా? బాధ ఇప్పుడు ఏం కాలేకపోయినా అన్న బాధ ఉందా అంజన్ కుమార్ యాదవ్కు? ఉంటుంది ఉంటుంది. అయినా తృప్తి కాంప్రమైజ్ అయిపోయినాం కదా. ఏమన్నా లూజ్ టాక్ మాట్లాడి విన్నావా? మళ్ళా వాళ్ళకి ఉండాలి అంతరాత్మకు, ఇచ్చేటోళ్ళకు. ఆయనదేం తప్పు, ఆయన అదృష్టం ఆయనకు వచ్చింది. ఆయనవి ఎన్నో అడదొడుకులు ఎదుర్కొని వచ్చి. రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రయత్నాలు చేసిండా మహేష్ గౌడ్కి ఇవ్వాలి పర్టికులర్గా అని చెప్పేసి? అది ఆ భగవంతుడేరుగా, ఎవరికి చేసినా తెలియదు. ఎవరు చేసినా వాళ్ళ ముందుకు వస్తుంది ఏదైనా. అధర్మం అయితే కానీ చాలా సందర్భాల్లో విన్నా మహేష్ గౌడ్ కూడా మాట్లాడుకుంటే ఏంది అని అంటే, ఇదే గాంధీ భవన్కు ఇప్పుడేమో హోదాలో వస్తా ఉన్నా, కాకపోతే చాలాసార్లు ఛాయదానికి ఒట్టి వచ్చిపోయేటోని అని చెప్పిండు ఆయన. అంటే అంత సింపుల్ సిటీగా ఉన్నటువంటి పర్సన్కి టీపీసీసీ రావడానికి వెనకాల ఏం జరిగి ఉండొచ్చు అంటారు మీరు? ఏదైనా జరిగింది ఆయన రాతలో మంచి పని ఉండి, ఆయన నిజామాబాద్కి ఆయన ఉండే వాళ్ళ గురువా ఏందో తెలియదు, డి శ్రీనివాస్ ఉండే కదా, 2 సార్లు జిల్లా అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడు చేసిండు. కొన్ని అనివార్య కారణాల ఏందొచ్చి ఈ రోజు ఆయనకు మంచి రోజు వచ్చింది, ఆయన అయిను అంతే. ఇక సీనాటి ప్రకారం నేను కావాలని అంటున్నా కదా. నగర అధ్యక్షుడు అంటే క్యాపిటల్ సిటీకి అధ్యక్షుడు, ఆల్మోస్ట్ ఆల్ పీసీ ప్రెసిడెంట్. 2 సార్లు చేసిన లోపల బాధ ఉన్నా కూడా బయట కట్టలేరు. బాధ అంటే పెద్ద భారతదేశానికి మంత్రి అయిపోయి గల్లీ తెలంగాణ రాష్ట్రానికి ఊకే భారతదేశానికి అవునా చెప్తున్నా. సికింద్రాబాద్కి నగర నడిబొట్టులో ఉన్న సికింద్రాబాద్ అఖండ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ, దానికి 2 సార్లు ఎంపీ చేసినాడు అంటుంటే మీకు అర్థమవుతలేదా? రైట్, ఓకే అన్న. సరే, ఇవన్నీ పొలిటికల్ అంశాలు కాసేపు మనం పక్కన పెడదాము. నిజంగా తెలంగాణ రావడానికి కృషి చేసింది కేసీఆరే అని అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ లేవనెత్తి అందరికీ అష్టగోలుగా మాట్లాడిన మాట వాస్తవమే. లాగులు దరుస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. అది ఆ లాగులు దరుస్తున్నాయి అని అడ్డగోలుగా చౌటలు దద్దమ్మలు అవి ఇవి పిరికి పందలు అవి అన్నాడు కదా. ఆ పిరికి పందలు అలా చౌటలు అన్నటోళ్ళే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే పార్లమెంట్లో కొట్లాడి తెచ్చింది తెలంగాణ. సోనియా గాంధీ ఎన్ని అడ్డంకాలు వచ్చినా లెక్క చేయకపోతే తెలంగాణ ఇచ్చింది. నేను నిన్న అదే చెప్పిన, కులగన కూడా రాహుల్ గాంధీ పట్టుదలతో ఉన్నాడు. ఈడ చేపిస్తారు, ఈడ దానికి సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి ధన్యవాదాలు, రాహుల్ గాంధీ ధన్యవాదాలు. పాలాభిషేకం చేసినాం. మా యాదవ్ సంఘ సదర్ సమ్మేళనం ఇంత చేస్తే ఇంత ఎప్పుడు రానా కాంగ్రెస్ పార్టీలు సదర్ సమ్మేళనం చేసిండు, ఆయనకు ధన్యవాదాలు యాదవ్ సంఘం చెప్తున్నాం. అందున కాంగ్రెస్ పార్టీలు గింత చేస్తే గోరంత చేస్తే కొండంత డప్పు కొడతారంటే ఏమంటారు? ఏం కొడదు, కొండంత గోరంత పెట్టి కాంగ్రెస్ వాళ్ళు దేశానికి ప్రాణాలు అర్పించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఎంతో మంది మేధావి ఏమీలు కాంగ్రెస్ స్వాతంత్రం గురించి పోరాడిన వచ్చారు. అక్కడ అప్పుడు లేరు కదా జనసంఘాలు, ఆర్ఎస్ఎస్ ఏడున్నాయా? మహాత్మా గాంధీనే షూట్ చేసారు, చేయలే ఏదో అది అడగరా మీరు? ఇంత చేస్తే ఎంత చెప్పుకుంటున్నావు? అసలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే? ఏం చేయలేదని అడుగు, చేసిందని. సరే, ఏం చేయలేదు, ఏం చేయలేదని అడుగు అంటున్నా. ఏం చేయలేదు చేయాలంటే నువ్వు తెలంగాణ లేనట్టు, తమిళనాడుకి చూస్తున్నట్టు. రైట్, మీరు తెలంగాణలో ఉన్నారు కదా, మీరు అన్ని చేసారు తెలంగాణలో. ఇవాళ స్పోర్ట్స్ కాలేజ్ తీసుకొస్తారు. అదేవిధంగా విద్యార్థుల కోసం చదువులు అందరి గురించి జిల్లాకు ఒకటి యూనివర్సిటీ తెస్తుండా లేదా? తెస్తలేడా? ఎప్పుడు వస్తాయి? ప్రాసెస్లో ఉన్నాయి. ఎందుకు రావు? ప్రాసెస్లో ఉన్నాయి. మాట తప్ప గతంలోనేమో త్వరలో అని వింటుంటాయి ఊకే, ప్రాసెస్లో ఉన్నాయని. ఇప్పుడు బట్టబాజీ మాటలు మాట్లాడగా 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి బట్టబాజీ మాటలు ఎవరు మాట్లాడినా? మాట్లాడి ఇవంతా అప్పులు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా,
3 ఎకరాల భూమి ఇస్తా అని కాంగ్రెస్ చెప్పి పార్టీ అయిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ బీసీని ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయిపోయింది ఎందుకు మరి రెడ్డికి ఇచ్చిరనంటే ఎందుకు ఆయన ఫస్ట్ నుంచే క్లెయిమ్ చేసి వచ్చిండు ఎలక్షన్ ముందే కదా దళితులకి ఇస్తా అని చెప్పలేదు హైకమాండ్. సరే వాళ్ళు ఇయలే నేను నిలబెట్టుకోపోయారు అని అంటే మా డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చెప్పారన్న ముఖ్యమంత్రి చెప్పలేదు గతంలో కూడా ఆయన కూడా అవుతాడు అయినా కూడా అవుతాడు అలా డిప్యూటీ సీఎం ఇచ్చాను ఉడవీకిండు కదా దాన్ని ఏమంటావు అదే చెప్తున్నా రాజే నీకు ఇంటికి పంపించిండు కదా కడియంసి గారికి ఇచ్చారు కదా ఇచ్చిండు మళ్ళీ ఆయన తీసేసిండు కదా దాన్ని ఏమంటావు. అవన్నీ కాంగ్రెస్లో అట్లా ఉండదు చేసిందే చెప్తాం చేయంది చెప్పదు. మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు పూర్తిగా అమలైనాయా రాష్ట్రంలో అవుతున్నాయి కానీ చెదురు మదురు ఉంటే అవి అయిపోతాయి. చేస్తారా తప్పకుండా 2500 రూపాయలు ఇచ్చిరానా అన్నీ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు ఈ అప్పులు అయితే తీరని ఆయన చేసి కుంప కూడా కొట్టిపోయింది అని సరిదిద్దుతారు కదా అవి చేసి ప్రజలకే చేస్తారని అప్పులు తీర్చినాక అన్ని ప్రజలకే చేస్తారు. రైట్ చూద్దామన్నా ఎంతవరకు చేస్తారో అంటే మీకైతే 5 ఏళ్ళ మ్యాండేట్ అయితే తెలంగాణ ప్రజలు ఇచ్చారు మరి ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారా లేకపోతే వెనక్కి లాగుతారా మొన్న పోయి 1,70,000 కోట్లు తీసుకొచ్చి కదా బయటకు పోయి సరే అన్న తెస్తే ఓకే అంటే పేపర్ మీద ఉంటే ఓకే తెస్తే ఓకే తెస్తేనేమో ఓకే పెట్టుబడులు పెట్టిరా అన్న ఎన్ని లక్షలు పెడుతురు కదా ఎంతమంది పెట్టిరు చెప్పండి పోగానే జిరాక్స్లోకి వెళ్తాది ఇట్లా పెట్టగానే సిస్టమ్ ఉండదు అదని ఫార్మాలిటీలు అయినాక వస్తాయి రాగానే ఇట్లా బ్యాగులు పెట్టుకొని ఏమన్నా తీసుకోవడం ఇస్తారు ఇంకా అవన్నీ సిస్టమ్ అయితే వస్తాయి. సరే రైట్ చూద్దాం వస్తే మంచిదే అన్న తెలంగాణ డౌట్ గా నాకు అవుతాయి. సరే అవుతాయట అంటే మళ్ళీ కొంచెం అవుతాయా అయితే మంచిదే అన్న. ఇది మరి అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే నేను కేంద్ర మంత్రి కావాల్సి ఉండే ఇప్పటి వరకు కూడా నేను కేంద్ర మంత్రి కాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు అని చెప్తూ అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది యాదవ సామాజిక వర్గానికి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకైతే ముందుకు సాగుతుంది. త్వరలో అన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ పోతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. నమస్కారం.